ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో. క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో. బద్ధకాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో. ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో. పరుల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో. అందరికీ ప్రేమను పంచాలన్నది భగవంతుని చూసి నేర్చుకో. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? పులిలోరా ప్రతి ఒక్కడు మానవుడు భూమి మీద పడి మానవత్వంతో బతకండి. ఎప్పేసిగా చెంచాగాలుగా బానిసలాగా బతుకుతండి. ఎన్నూరు మండలంలో టైంపాస్ ఆడోళ్ళు పని పంపించి ఎప్పేసిగా తిరుగుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు అంతా కిక్కిరిచిపోతుంది నెదర్లాండ్లో. కాబట్టి కర్నూలు జిల్లాలో చాలామంది టైంపాస్గా ఏపీఎస్గా తినేది తిరిగి నిద్రపోయి ఆడోళ్ళు బరువై భూమికి బరువై అటువంటి వారు బతుకుతున్నారు కానీ భూమికి బరువై బతులు. ఇప్పుడైనా అనేక జాతులు వర్గాలు శాంతి లేక సమాధానం లేక టైంపాస్గా ఒళ్ళు పెంచుకొని గాలికి ఎప్పేసిలాగా తిరగడం మంచిది కాదు. ఏదో పేడ పట్టుకొని అమ్ముకొని బతకండి. ఆడవాళ్ళకి పిల్లలకి అడ్డుబండలుగా మిగిలొద్దండి. కాబట్టి ఖాళీగా ఉండవద్దు. పేడ అమ్ముకుని బతికి ఎందుకు అంబేద్కర్ భార్య పెండ పెట్టి పిడికిలి ముద్దులు చేసి అమ్ముకొని అంబేద్కర్ చదువుకు పంపించింది. అటువంటి త్యాగశీలి రమాబాయిని చూసుకుని బుద్ధి తెచ్చుకోండి మానవులారా. కాబట్టి ఖాళీగా కూర్చోవద్దు, పేడ అమ్ముకొని బతుకు. వాళ్ళు వేరే దేశాలు పేడ నుంచి ఎంతో లాభాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. మీరు కష్టపడి పని చేసుకొని బ్రతకండి, మానవత్వం బతికించండి, మానవత్వంతో బతకండి. బతికి ఒకటే సత్య ఒకటి చేయకుంటే మానవత్వాన్ని వెలిగించండి. సత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు కోసే కొద్ది చిగురిస్తుంది.